సారి గట్టిగా మరోసారి చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దాం. యోగాంధ్ర 2025కి 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి మీ అందరికీ మరోసారి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ విశ్వవ్యాప్తంగా ఒక ఆత్మీయతను చాటుతూ 28 కిలోమీటర్ల యోగా చరిత్రను సృష్టించేందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించడం కోసం ఒక కొత్త అడుగు వేయబోతున్నాం. ఇది సాధ్యపడుతోంది మన ప్రగతిశీల నాయకులు గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి మరియు దేశానికి మార్గదర్శకుడుగా ఉన్నటువంటి గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ఆశీర్వాద సమక్షంలో మన ఆర్కే బీచ్ నుండి భీమిలి వరకు 28 కిలోమీటర్ల తీరాన్ని ఒక సమన్వయ యోగా ప్రవాహంగా మార్చేశాం. ఈ చారిత్రాత్మక ఘట్టంలో సుమారు 5 లక్షల మంది యోగా ప్రియులు, చిన్నారులు, పెద్దవారు, నిపుణులు, వృద్ధులు, మొదటిసారి చేసేవారు, అలాగే అందరూ కలిసి ఒకే శ్వాసతో ఒకే కదలికతో చరిత్రను రాస్తున్నాం. యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదు, ఇది మన దేశం నుండి ప్రపంచానికి మనం ఇచ్చిన శాశ్వత బహుమతిగా పరిగణించాలి. ఇది మనస్సు, శరీరం, ఆత్మ మధ్య సమతుల్యతకు చిహ్నం. మన ముఖ్యమంత్రి గారు యోగా ప్రాముఖ్యతను ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటారు. మరి నిన్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో అద్భుతమైన ఘనతను నమోదు చేసుకుంది. 25,000 మంది ట్రైబల్ విద్యార్థులు యోగా చేయడం ద్వారా గిన్నిస్ రికార్డును నెలకొల్పడం జరిగింది. ఒక్కసారి ఆ పిల్లలకి, ఆ చిన్నారులందరికీ మనం గట్టిగా అభినందనలు తెలియజేద్దాం. ఇది సామాన్యమైన విషయం కాదు. అందరూ ఒకే తాటిపై వచ్చి, ఇది కేవలం సంఖ్యల వేట మాత్రం కాదు, ఇది మన గిరిజన ప్రాంతాల నుంచి వచ్చినటువంటి యువత చూపినటువంటి శక్తి, క్రమశిక్షణ, ఐక్యతకు ప్రత్యక్ష రూపంగా మనం పరిగణించాలి. ఇది ప్రపంచానికి మనం చెప్పే సందేశం. ఒక రాష్ట్రం ఐక్యతతో, గొప్ప నాయకత్వంతో, ప్రజాహిత సంకల్పంతో ముందుకి సాగితే ఆకాశమే హద్దుగా మారుతుంది అనటం ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఈరోజు ఈ వేదికపై సూర్యోదయం చాలా కొత్త దిశలో కనిపిస్తోంది. యోగాంధ్ర రూపంలో ఆరోగ్యవంతమైన, ఆనందభరితమైన, సమతుల్యమైన జీవన శైలిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు హృదయపూర్వకంగా స్వీకరిస్తున్నారు. అందుకే శ్వాస తీసుకుని శరీరాన్ని ఉపశమనం చేయడమే కాదు, చిరునవ్వుతో ఈ ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. విచ్చేసిన గౌరవనీయులు, మాన్యులు, భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి సాదరంగా యోగాంధ్ర తరఫు నుంచి స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నటువంటి శుభతరుణం. విచ్చేసిన గౌరవనీయులు, పెద్దలందరికీ స్వాగతం పలుకుతున్నాం. మన ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసుకోవడానికి, ప్రపంచ రికార్డ్ని స్థాపించడానికి మూల కారణమైనటువంటి ప్రధాని గారు, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతున్నాం. ఆనరబుల్ గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి స్వాగతం, శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి స్వాగతం, అలాగే శ్రీ ప్రతాప్ రావు జాదవ్ గారు యూనియన్ మినిస్టర్, వారికి కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని గారు యూనియన్ మినిస్టర్ స్వాగతం పలుకుతూ, అలాగే శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్, వారికి కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. శ్రీ నారా లోకేష్ గారు ఆనరబుల్ మినిస్టర్, అలాగే శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, శ్రీమతి డి పురంధరేశ్వరి గారు ఆనరబుల్ ఎంపీ, అలాగే శ్రీ భరత్ గారు ఆనరబుల్ ఎంపీ, వారికి కూడా సాదరంగా ఈ వేదిక స్వాగతం పలుకుతోంది. ఇంత అద్భుతమైన కార్యక్రమం, ఒక వసుదైక కుటుంబకం అనే ఒక గొప్ప సందేశాన్ని ప్రపంచానికి భారత్ ఇస్తూ ఉన్న తరుణంలో I now request Shri Pratap Rao Jadhav ji, Honorable Union Minister, अपनी संदेश प्रस्तुत करें. नमस्कार। आज अंतर्राष्ट्रीय योग दिवस के इस गौरवशाली पर्व पर मंच पर सुशोभित कर रहे विश्व के सबसे लोकप्रिय नेता, जिन्होंने योग को पूरे विश्व में लोकप्रिय बनाया, ऐसे हमारे परम श्रद्धेय
आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी, आंध्र प्रदेश के माननीय गवर्नर आदरणीय श्री यस अब्दुल नजीर जी, आंध्र प्रदेश के लोकप्रिय मुख्यमंत्री आदरणीय चंद्रबाबू नायडू गारू, नागरिक उड्डयन मंत्री आदरणीय के राम मोहन नायडू गारू, केंद्रीय मंत्रिमंडल में मेरे सहयोगी माननीय डॉक्टर चंद्रशेखर पेम्मासानी गारू एवं BRS वर्मा गारू, आंध्र प्रदेश के उप मुख्यमंत्री माननीय के पवन कल्याण गारू, आंध्र प्रदेश के माननीय IT और HRD मंत्री नारा लोकेश गारू एवं स्वास्थ्य मंत्री सत्य कुमार यादव गारू, माननीय संसद सदस्य D पुरंदेश्वरी गारू एवं संसद सदस्य श्री भारत मुथुकुमिली गारू, आदरणीय सम्मानित अतिथिगण, उपस्थित गणमान्य जन, योग प्रेमियों, मीडिया के मित्रों एवं लाइव टेलीकास्ट के द्वारा हमारे साथ पूरे भारत से जुड़े हुए करोड़ों देवियों और सज्जनों सभी को मेरा नमस्कार। आप सभी को अंतर्राष्ट्रीय योग दिवस की हार्दिक शुभकामनाएं। हमारे आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने संयुक्त राष्ट्र महासभा में प्रस्ताव पारित करवाकर अंतर्राष्ट्रीय योग दिवस मनाने का जो अभूतपूर्व कार्य शुरू किया, वह अब 180 से अधिक देशों में मनाया जाने वाला एक वैश्विक स्वास्थ्य जन आंदोलन बन गया है। आज हम इसका 11वां संस्करण मना रहे हैं एवं इस आंदोलन के 1 दशक पूरा होने पर हमने इस साल 10 प्रमुख सिग्नेचर कार्यक्रम शुरू किए हैं, जिनमें वृक्षारोपण के साथ हरित योग, योग कनेक्ट, योग पार्क, योग बंधन, योग महाकुंभ और आज देश भर में 10 लाख संगठनों द्वारा मनाया जा रहा योग संगम शामिल है। हमारा सिग्नेचर कार्यक्रम हरित योग आदरणीय प्रधानमंत्री जी के एक पेड़ माँ के नाम एवं मिशन लाइफ की संकल्पना से प्रेरित है। साथ ही आंध्र प्रदेश में आदरणीय मुख्यमंत्री चंद्रबाबू नायडू गारू की पहल पर 21 मई से शुरू हुए योगांध्र अभियान के तहत 10 लाख योग साधकों का एक समूह बनाया गया है, जिससे पूरे राज्य में योग की निरंतर संस्कृति को बढ़ावा मिलेगा। इस अभियान के अंतर्गत कल 25,000 ट्राइबल छात्र छात्राओं ने एक साथ मिलकर 15 मिनट में 12 बार सूर्य नमस्कार करके गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड्स में अपना नाम दर्ज करवाया है। मैं इस कार्यक्रम का कल साक्षी रहा एवं इसकी सफलता के लिए आंध्र प्रदेश सरकार को मैं बहुत बधाई देता हूं। आज जब विश्व के अनेक प्रकार के असंतुलन, तनाव, संघर्ष, गलत आहार विहार के कारण जीवन शैली आधारित शारीरिक और मानसिक व्याधियों की बड़ी चुनौतियों से जूझ रहा है, तब हमारे भारत का योग एक आशा की किरण के रूप में समाधान बनकर सामने आया है। आदरणीय प्रधानमंत्री जी, आपसे प्रेरणा लेकर लोगों के बीच हेल्दी फूड को प्रमोट करने के लिए इस बार आयुष मंत्रालय ने एक छोटा सा इनिशिएटिव लिया है। हम दिल्ली में 70 जगहों पर आज IDY के इस प्रोग्राम में सभी प्रतिभागियों को आयुष आहार वितरित करेंगे। यह आयुष आहार मोरिंगा के खाद्य पदार्थों पर आधारित है एवं लोगों के लिए एक हेल्दी एवं टेस्टी फूड के विकल्प के रूप में उभरेगा। मैं इस अवसर पर यहाँ उपस्थित सभी से अपील करता हूँ कि आइए हम सब मिलकर आदरणीय प्रधानमंत्री जी के मार्गदर्शन में एक पृथ्वी एक स्वास्थ्य के लिए योग के मूल मंत्र को अपने मार्गदर्शक सिद्धांत के रूप में अपनाएं। योग को सिर्फ एक उत्सव न बनाएं, बल्कि जीवन शैली का अंग बनाएं। जय हिंद, जय योग। धन्यवाद सर।
యోగాంధ్ర 2025 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు 28 కిలోమీటర్ల యోగా చరిత్రను సృష్టించేందుకు గిన్నెస్ వరల్డ్ రికార్డ్ సాధనకు మరి అలాగే ఒకే ప్రాంగణంలో 3 లక్షలకు పైగా యోగ సాధకులు చేస్తున్నటువంటి కార్యక్రమంగా పరిగణించి 2 వరల్డ్ రికార్డ్స్ మనం స్థాపించబోతున్నాం. అలాగే శక్తి శాంతితో ముడిపడిన వ్యక్తిత్వం, ఇదే ఆయన నిజమైన ధ్యానం. పౌరుల పట్ల బాధ్యత, దేశం పట్ల శ్రద్ధ, యువత పట్ల నమ్మకం, ఇవన్నీ ఆయన స్ఫూర్తిదాయకమైన జీవన శైలిలో నిండి ఉన్నాయి. ఆయన యోగా ధ్యానం పట్ల ఉన్న ఆసక్తి రాజకీయాల ఒత్తిడి మధ్య సైతం తన మనశ్శాంతిని ఎలా నిలుపుకోవాలో ప్రత్యక్షంగా నిరూపించింది యోగా. సినిమా మరియు రాజకీయాల రెంటినీ సమతుల్యం చేయడానికి ఆయన అభ్యసించేదే యోగా. బ్లాక్ బెల్ట్ కలిగిన మార్షల్ ఆర్ట్స్ నిపుణులు ఫిట్నెస్ అంటే శరీర పరిమితి మాత్రమే కాదు, శక్తి, శాంతి, సమతుల్యత వీటన్నిటి కలిపిన రూపం అని నమ్మే ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం. ఉదయ బ్రహ్మస్వరూపం, మధ్యాహ్నే తు మహేశ్వర, సాయంకాలే తు స్వయం విష్ణు, త్రయామూర్తి దివాకర. ముందుగా సూర్య భగవానునికి నమస్సమాంజలి తెలియజేస్తూ, యోగ విద్యను అందించిన ఆదియోగి పరమశివునికి, ఆ మహాయోగ విద్యని మనకి పతంజలి మహర్షి యోగశాస్త్ర రూపంలో అందించారు. వారిరువురి పాదపద్మములకు నమస్కారాలు. మన యోగ విశిష్టతను, గొప్పదనాన్ని ఋగ్వేదంలో ఉన్న మహానుభావులు తెలియజేస్తే దానిని ప్రపంచవ్యాపితం చేసిన దార్శనికులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం. యోగా సాధకులు ఎంతటి దృఢచిత్తాన్ని కలిగి ఉంటారు, ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారన్న దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు నిలువెత్తు ఉదాహరణ. ప్రపంచ యోగా దినోత్సవం యావత్ భారతవానికి, భారతీయులకి దక్కిన గౌరవం. సరిగ్గా ఒక 2014లో అప్పుడే ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు 177 దేశాలు ఈ రెజల్యూషన్కి మద్దతు పలికినాయి. ఇంతమంది మద్దతుని కూడగట్టగలిగి ఈ రోజున మనకి 2015 నుంచి యోగా దినోత్సవం ప్రారంభమైంది. ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి మోదీజీ గారి పిలుపు మేరకు మనం మొదట విశాఖ 11వ యోగా దినోత్సవ సంబరాలకు వేదిక అయింది. శ్రీ మోదీజీ గారి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషితో ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచింది. విశ్వనరులు మోదీజీ గారి పిలుపు మేరకు యోగా ఒక వన్ ఎర్త్ వన్ హెల్త్, ఈ ఆరోగ్యం థీమ్ని ఈ వేదిక నుంచి ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఆసీనులైన మీ అందరికీ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు, నమస్కారాలు. అలాగే గౌరవనీయులైన గవర్నర్ గారి శ్రీ అబ్దుల్ నజీర్ జీ గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కింజారపు రామ్మోహన్ నాయుడు గారికి, అలాగే మనకి ఆయుష్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ చార్జ్ శ్రీ ప్రతాప్రావు జాదవ్ గారికి, అలాగే వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి, గౌరవ కేంద్ర మంత్రివర్యులకి, రాష్ట్ర మంత్రివర్యులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై భారత్, జై హింద్. ఇప్పుడు మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని, ప్రధాని గారికి అంగవస్త్రాన్ని అందించి జ్ఞాపికని బహూకరించి స్వాగతం పలకవలసిందిగా మనవి చేస్తున్నాం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ఈనాటి యోగాంధ్ర కార్యక్రమం సరికొత్త రూపం దాల్చి సరికొత్త రికార్డ్ని సృష్టించబోతున్నాం. ముందుగా అంగవస్త్రాన్ని అందిస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రియతమ ప్రధాని గారికి.
ప్రత్యేకించి కలంకారి నేత, మన మూల విరాట్ అయినటువంటి విశాఖపట్నానికి చెందిన లక్ష్మీ నరసింహస్వామి జ్ఞాపికను బహుకరిస్తున్నారు ఈ శుభ సందర్భాన. అలాగే మన ముఖ్యమంత్రి గారు యోగా ప్రాముఖ్యతను ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే వచ్చారు. మందుల మీద ఆధారం తగ్గించేందుకు, మానసిక స్పష్టత పెంచేందుకు, సమాజాన్ని కలిపేందుకు యోగా ఎంతో ముఖ్యం అని నిరూపించారు. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అమూల్య సందేశం. Honorable Prime Minister Narendra Modi ji, His Excellency Governor of Andhra Pradesh, Honorable Minister, Ayush, Government of India, Deputy CM, Sri Pawan Kalyan ji, Honorable Ministers from Government of India and Government of Andhra Pradesh, and all respected participants across the world who joined us today. I welcome all of you to the beautiful city of Visakhapatnam for auspicious occasion of 11th International Day, Yoga Day, to create history. I am thanking our visionary Prime Minister Narendra Modi ji for making yoga popular not only in India, across the world. He started International Yoga Day through United Nations and made yoga a global wellness movement. Today, it is being celebrated in more than 175 countries, across 12 lakh locations, with the participation of over 10 crore people. Yoga is accepted by everyone, irrespective of nationality, region, religion, and language. Yoga results in union of body, mind, and spirit. It is beneficial for physical health, mental health, stress management, boost immunity, enhanced self-confidence, self-discovery, growth, mindfulness, inner peace, and holistic well-being. This results in reduced violence and promotion of peace. Technology, including AI, has made yoga more inclusive and accessible. I thank Honorable Prime Minister for giving us the opportunity to host this event and gracing us with his presence today. Inspired by his vision, we organized a month-long Yogandhra campaign by training more than 1.44 lakh yoga trainers, registering over 2.17 crore participants in 1.4 lakh locations, 3 lakh plus participants in single location, that is beautiful city of Visakhapatnam, from here 28 kilometers up to Bhogapuram, and issuing 1.7 crore certificates. We are proud to announce yesterday around 22,122 tribal students have achieved Guinness record for most people performing Surya Namaskar simultaneously. We congratulate them. Global competition has started in various aspects of yoga. I am happy to note that in September, Yoga Super League is beginning. I request Honorable Prime Minister to use his good offices to include yoga in regular Asian Games, Commonwealth Games, and ultimately
Olympic Games. You are all aware, any history has to be created, only Narendra Modi ji, and also any record can be break that is possible only for Narendra Modi ji. That is where I am requesting him. As a result of Honorable Prime Minister's vision and promotion of yoga for the last 10 years, yoga has now achieved a mass momentum. We must make sure that yoga should be a part of our lives. Therefore, I am appealing to the people to take 1 hour daily for yourself to do yoga. To the youth, I say, embrace yoga not only as a form of exercise, but as a powerful tool to enhance focus, discipline, creativity in today's rapidly evolving digital world. With constant practice, you will be able to see a miracle in your life. Ultimately, a happier society. This is also the core goal of Vision Swarnandhra 2047, a healthy, wealthy, and happy Andhra Pradesh, part of Vikasit Bharat. Honorable Prime Minister has revived yoga, naturopathy, Ayurveda, promoting green energy, Swachh Bharat, and natural farming. Modi ji's vision is not just for healthy global community, but for a healthy planet as well. Let us continue to work together to strengthen the spirit of one earth, one health. It is a historical day for all of us to gather here, as well as those who joined us globally. Let us work together to achieve global peace and happiness. ఈ రోజు మిమ్మల్ని చూసిన తర్వాత 30 రోజులు పాటు ఒక దీక్షలా, ఒక ఉద్యమంలాగా యోగా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. సత్తా చాటారు. యోగాంధ్ర కార్యక్రమం ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన ఈ ఉద్యమాన్ని మనం అందరం ఆచరించి జీవన విధానంగా మార్చుకొని అందరిలో చైతన్యం తీసుకొస్తూ తెలుగు జాతి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా పిలిపిస్తున్నా. ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై భారత్, జై ఆంధ్రప్రదేశ్. జై ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సందర్భంగా మనం ఒకటి ఇక్కడ మాట్లాడుకోవాలి. మన ఊహ తెలిసినంత వరకు గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు కానీ, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అనారోగ్యం అని ఎప్పుడూ వినలేదు. దీనికి కారణం ఖచ్చితంగా యోగా అనే చెప్పుకోవాలి. వాళ్ళిద్దరూ 24 గంటలు కేవలం పడుకునేది 4-5 గంటలు మాత్రమే. ఇద్దరూ ఎప్పుడూ కూడా యువకుల్లా 7 పదుల వయస్సులో కూడా నవ యువకుల్లా దూసుకుపోవడానికి కారణం ముమ్మాటికి మన సాంప్రదాయాల్ని గౌరవించడం, మన విలువల్ని పరిరక్షించడం, యోగా ద్వారా వారు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండడం మనందరికీ ఆదర్శవంతం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, Department of Posts is proud to release a commemorative postage stamp, first day cover. These philatelic tributes on the occasion of 11th International Day of Yoga capture the essence of yoga as a symbol of harmony and health. Now I request DSVR Murthy Garu, Chief Postmaster General, Andhra Pradesh Circle, to hand over the album to the Honorable Minister, Sri Chandrasekhar Pemmasani Garu. Honorable Minister Pemmasani Garu will present the first album of the commemorative stamp to the Honorable Prime Minister for its formal release. Manandari Karatala Dhvanula Madhya ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కమ్మెమరేటివ్ పోస్టేజ్ స్టాంప్ని గౌరవ ప్రధాని గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది.
थैंक यू सर, थैंक यू वेरी मच। विश्व मंच पर भारत की अमूल्य पहचान है और विश्व मंच पर भारत की आत्मा को पहचाने वाले योग दूत का हम स्वागत करें। आज अंतर्राष्ट्रीय योग दिवस के इस पावन अवसर पर हम गर्व से स्वागत कर रहे हैं उस नेता का जिनकी सोच ने योगा को केवल भारत के सीमित नहीं किया बल्कि विश्व भर में स्थापित संतुलन और शांति का प्रतीक बना दिया। 2014 में संयुक्त राष्ट्र में उनके प्रस्ताव से लेकर आज करोड़ों लोगों तक योग की अभ्यास जगाने तक माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी योग को भारत की सांस्कृतिक शक्ति के रूप में स्थापित किया है। अभी हम अनुरोध करते हैं हमारे माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी इस अंतर्राष्ट्रीय योग दिवस के पावन अवसर पर अपनी अमूल्य संदेश प्रस्तुत किए। उनके जीवन में योग केवल अभ्यास नहीं, एक आदर्श है। आंध्र प्रदेश के राज्यपाल सैयद अब्दुल नजीर जी, यहाँ के लोकप्रिय मुख्यमंत्री मेरे परम मित्र चंद्रबाबू नायडू गारू, केंद्रीय कैबिनेट के मेरे सहयोगी के राम मोहन नायडू जी, प्रताप राव जाधव जी, चंद्रशेखर जी, भूपति राजू श्रीनिवास वर्मा जी, राज्य के डिप्टी सीएम पवन कल्याण गारू, अन्य महानुभाव और मेरे प्यारे भाई और बहनों, आप सबको नमस्कार। देश और दुनिया भर के सभी लोगों को इंटरनेशनल योग डे की बहुत बहुत शुभकामनाएं। आज 11वीं बार पूरा विश्व 21 जून को एक साथ योग कर रहा है। योग का सीधा साधा अर्थ होता है जुड़ना, और ये देखना सुखद है कि कैसे योग ने पूरे विश्व को जोड़ा है। मैं बीते एक दशक में योग की यात्रा को जब देखता हूं तो बहुत कुछ याद आता है। वो दिन जब संयुक्त राष्ट्र में भारत ने प्रस्ताव रखा कि 21 जून को अंतर्राष्ट्रीय योग दिवस के रूप में मान्यता मिले, और तब कम से कम समय में दुनिया के 175 देश हमारे इस प्रस्ताव के साथ खड़े हुए। आज की दुनिया में ऐसी एकजुटता, ऐसा समर्थन सामान्य घटना नहीं है। ये सिर्फ एक प्रस्ताव का समर्थन भर नहीं था, ये मानवता के भले के लिए दुनिया का सामूहिक प्रयास था। आज 11 साल बाद हम देख रहे हैं कि योग दुनिया भर में करोड़ों लोगों की जीवन शैली का हिस्सा बन चुका है। मुझे गर्व होता है जब मैं देखता हूं कि हमारे दिव्यांग साथी ब्रेल में योग शास्त्र पढ़ते हैं, वैज्ञानिक अंतरिक्ष में योग करते हैं,
गांव गांव में युवा साथी योग ओलंपियाड में भाग लेते हैं। यहां सामने देखिए, ये नेवी के सभी जहाजों में भी अभी बहुत शानदार योगा कार्यक्रम चल रहा है। चाहे सिडनी ओपेरा हाउस की सीढ़ियां हो या एवरेस्ट की चोटी हो या फिर समंदर का विस्तार हो, हर जगह से एक ही संदेश आता है, योग सभी का है और सभी के लिए है। योग इज फॉर एवरीवन, बियॉन्ड बाउंड्रीज, बियॉन्ड बैकग्राउंड्स, बियॉन्ड एज और एबिलिटी। इसको बंद कीजिए, इसकी आवाज आ रही है। साथियों, आज मुझे इस बात की खुशी है कि हम सभी विशाखापट्टनम में हैं। ये शहर प्रकृति और प्रगति दोनों की संगम स्थली है। यहां के लोगों ने इतना अच्छा आयोजन किया है। मैं चंद्रबाबू नायडू गारू और पवन कल्याण गारू को बधाई देता हूं। आपके नेतृत्व में आंध्र प्रदेश ने योगांध्रा अभियान का एक शानदार इनिशिएटिव लिया। मैं विशेष तौर पर नारा लोकेश गारू के प्रयासों की भी विशेष प्रशंसा करना चाहता हूं। योग का सोशल सेलिब्रेशन कैसे होना चाहिए, समाज के हर वर्ग को कैसे जोड़ना चाहिए, ये उन्होंने बीते 1-1.5 महीने के इस योगांध्र अभियान में करके दिखाया। और इसके लिए भाई लोकेश अनेक अनेक बधाई के पात्र है। और मैं तो देशवासियों को भी कहूंगा कि ऐसे अवसरों को किस प्रकार से सामाजिक स्तर पर गहराई से ले जाया जा सकता है, भाई लोकेश ने जो काम किया है उसको एक नमूने के रूप में देखना चाहिए। साथियों, मुझे बताया गया है कि योगांध्रा अभियान से 2 करोड़ से ज्यादा लोग जुड़े हैं। पब्लिक पार्टिसिपेशन की यही वो स्पिरिट है जो विकसित भारत का मुख्य आधार है। जब जनता खुद आगे बढ़कर किसी मुहिम को थाम लेती है, किसी लक्ष्य को ओन कर लेती है, तो उस लक्ष्य की प्राप्ति से हमें कोई रोक नहीं पाता। जनता जनार्दन की ये सदा इच्छा और आपके प्रयास यहां इस आयोजन में हर तरफ नजर आ रहे हैं। फ्रेंड्स, द थीम ऑफ दिस ईयर्स इंटरनेशनल डे ऑफ योगा इज योगा फॉर वन अर्थ, वन हेल्थ। दिस थीम reflects a deep truth. The health of every entity on earth is interconnected. Human well-being depends on the health of
the soil that grows our food, on the rivers that gives us water, on the health of the animals that share our ecosystems, on the plants that nourish us. Yoga awakens us to this interconnectedness. Yoga leads us on a journey towards oneness with the world. It teaches us that we are not isolated individuals, but part of nature. Initially, we learn to take good care of our own health and wellness. Gradually, our care and concern extends to our environment, society, and planet. Yoga is a great personal discipline. At the same time, it is a system that takes us from me to we. साथियों, मी टू वी का ये भाव ही भारत की आत्मा का सार है। जब व्यक्ति अपने हित से ऊपर उठकर समाज की सोचता है, तभी पूरी मानवता का हित होता है। भारत की संस्कृति हमें सिखाती है सर्वे भवन्तु सुखिनः, यानी सभी का कल्याण ही मेरा कर्तव्य है। मैं से हम की ये यात्रा ही सेवा, समर्पण और सह अस्तित्व का आधार है। यही सोच सामाजिक समरसता को बढ़ावा देती है। साथियों, दुर्भाग्य से आज पूरी दुनिया किसी न किसी तनाव से गुजर रही है। कितने ही क्षेत्रों में अशांति और अस्थिरता बढ़ रही है। ऐसे में योग से हमें शांति की दिशा मिलती है। योगा is the pause button that humanity needs to breathe, to balance, to become whole again. मैं विश्व समुदाय से आज के इस महत्वपूर्ण अवसर पर एक आग्रह करूंगा। Let this yoga day mark the beginning of Yoga for Humanity 2.0, where inner peace becomes global policy, जहां योग सिर्फ पर्सनल प्रैक्टिस न रहे, बल्कि ग्लोबल पार्टनरशिप का माध्यम बने, जहां हर देश, हर समाज योग को जीवन शैली और लोक नीति का हिस्सा बनाए, जहां हम मिलकर एक शांत, संतुलित और सस्टेनेबल विश्व को गति दे, जहां योग विश्व को टकराव से सहयोग और तनाव से समाधान की ओर ले जाए। साथियों, विश्व में योग के प्रसार के लिए भारत योग की साइंस को आधुनिक रिसर्च से और अधिक सशक्त कर रहा है। देश के बड़े बड़े मेडिकल संस्थान योग पर रिसर्च में जुटे हैं। योग की वैज्ञानिकता को आधुनिक चिकित्सा पद्धति में स्थान मिले, यह हमारा प्रयास है। हम देश के मेडिकल और रिसर्च इंस्टीट्यूशंस में योगा के क्षेत्र में एविडेंस बेस्ड थेरेपी को भी प्रोत्साहित कर रहे हैं। इस दिशा में दिल्ली के एम्स ने भी
बहुत अच्छा काम करके दिखाया है। एम्स की रिसर्च में सामने आया है कि योग की कार्डियक और न्यूरोलॉजी डिसऑर्डर्स के उपचार और विमेन हेल्थ और मेंटल वेलबीइंग में अहम भूमिका है। साथियों, नेशनल आयुष मिशन के जरिए भी योग और वेलनेस के मंत्र को आगे बढ़ाया जा रहा है। डिजिटल टेक्नोलॉजी ने भी इसमें बड़ी भूमिका निभाई है। योगा पोर्टल और योगांध्र पोर्टल के जरिए देश भर में 10 लाख से अधिक इवेंट्स का रजिस्ट्रेशन हुआ है। आज देश के कोने कोने में इतनी सारी जगहों पर आयोजन हो रहे हैं। ये भी दिखाता है कि योग का दायरा कितना ज्यादा बढ़ रहा है। साथियों, हम सभी जानते हैं आज हील इन इंडिया का मंत्र भी दुनिया में काफी पॉपुलर हो रहा है। भारत दुनिया के लिए हीलिंग का बेस्ट डेस्टिनेशन बन रहा है। योग की इसमें भी बड़ी भूमिका है। मुझे खुशी है कि योग के लिए कॉमन योगा प्रोटोकॉल बनाया गया है। योगा सर्टिफिकेशन बोर्ड के 6.5 लाख से अधिक ट्रेन वॉलेंटियर्स, करीब 130 मान्यता प्राप्त संस्थान और मेडिकल कॉलेजों में 10 दिन का योग मॉड्यूल्स, ऐसे अनेक प्रयास एक होलिस्टिक इकोसिस्टम तैयार कर रहे हैं। देश भर में हमारे जो आयुष्मान आरोग्य मंदिर है, वहां ट्रेन योग टीचर तैनात किए जा रहे हैं। दुनिया भर के लोगों को भारत के इस वेलनेस इकोसिस्टम का फायदा मिले, इसलिए विशेष आयुष वीजा दिए जा रहे हैं। साथियों, आज योग दिवस पर मैं ओबेसिटी की तरफ भी फिर से सभी का ध्यान आकर्षित करना चाहूंगा। बढ़ती ओबेसिटी पूरी दुनिया के लिए एक बड़ा चैलेंज है। मैंने मन की बात कार्यक्रम में भी इस पर विस्तार से चर्चा की थी। इसके लिए अपने खान पान में 10% ऑयल कम करने का चैलेंज भी शुरू किया था। मैं एक बार फिर देशवासियों से, दुनिया भर के लोगों को इस चैलेंज से जुड़ने का आह्वान करता हूं। अपने खाने में कैसे हम कम से कम 10% ऑयल कंजम्पशन कम करें, इसके लिए जागरूकता फैलानी है। ऑयल की खपत कम करना, अनहेल्दी डाइट से बचना और योग करना, ये बेहतर फिटनेस की जड़ी बूटी है। साथियों, आइए हम सब मिलकर योग को एक जन आंदोलन बनाएं। एक ऐसा आंदोलन जो विश्व को शांति, स्वास्थ्य और समरसता की ओर ले जाए। जहां हर व्यक्ति दिन की शुरुआत योग से करे और जीवन में संतुलन पाए। जहां हर समाज योग से जुड़े और तनाव से मुक्त हो। जहां योग मानवता को एक सूत्र में पिरोने का माध्यम बने। और जहां योगा फॉर वन अर्थ, वन हेल्थ एक वैश्विक संकल्प बन जाए। एक बार फिर आंध्र के नेतृत्व को बधाई देते हुए, आंध्र के लोगों को बधाई देते हुए और विश्व भर में फैले हुए योग प्रैक्टिशनर्स और योग प्रेमियों को बधाई देते हुए आप सबको अंतर्राष्ट्रीय योग दिवस की
मैं बहुत बहुत शुभकामनाएं देता हूं। धन्यवाद। धन्यवाद सर। अभी हम योग अभ्यास के लिए प्रयास करें। आई रिक्वेस्ट ऑनरेबल मिनिस्टर्स, ऑनरेबल प्राइम मिनिस्टर, ऑनरेबल चीफ मिनिस्टर and all the dignitaries on the dais will move ahead for the yoga session. हरि ओम तत्सत। हरि ओम तत्सत। अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। మీ అందరకు హృదయపూర్తిగా నమస్కారాలు। आप सभी को मेरा नमस्कार। అందరికీ అంతర్జాతీయ యోగ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు మరియు అభినందనలు। आप सभी को अंतर्राष्ट्रीय योग दिवस का बहुत बहुत शुभकामनाएं और बधाइयाँ। అందమైన నగరం విశాఖపట్నంలో అందరికీ स्वागतम सुस्वागतम। आप सभी को विशाखापट्टनम के सुंदर नगर में स्वागत है और अभिनंदन है। మనమందరం ప్రార్థనతో योगाभ्यासम प्रारंभम చేద్దాం। आइए आज का सत्र हम प्रार्थना से प्रारंभ करेंगे। ध्यानासन लो కూర్చోండి। किसी भी ध्यानात्मक आसन में बैठ जाइए। नमस्कार मुद्रा धारण చేయండి। नमस्कार मुद्रा में बैठ जाइए। कళ్ళు మూసుకోండి। निदानंग कళ్ళు మూసుకోండి। धीरे से आंखें कोमलता से आंखें बंद कीजिए। ओमकार उच्चारण చేస్తూ प्रार्थना प्रारंभम చేద్దాం। ओमकार का उच्चारण करते हुए प्रार्थना का प्रारंभ करेंगे। संगचद्वं संवदद्वं संगचद्वं संवदद्वं संवो मनां सीवानतां देवाभागं यथा पूर्वे संजानाना उपासते संजानाना उपासते संजानाना उपासते। నెమ్మదిగా కళ్ళు తెరపండి। చేతులు सामान्य स्थिति को తీసుకురండి। धीरे से आंखें खोले और दोनों हाथों को सामान्य स्थिति में लेके आइए। मैट పైన నిలబడండి। धीरे से खड़े हो जाइए। अब हम चालन क्रिया का अभ्यास करेंगे।
ఇప్పుడు చాలన क्रिया अभ्यासम చేద్దాం गर्दन का क्रियाओं के साथ शुरू करेंगे మొదటిగా नेक मूवमेंट्स చేద్దాం गर्दन को आगे और पीछे झुकाने का अभ्यास తల ముందకు వెనకు వంచుతో अभ्यासम दोनों पैरों के बीच में 2 इंच का दूरी बना के रखिए కాళ్ళు మధ్య 2 अंगुला स्पेस ఉంచండి दोनों हाथों को कमर पर रखे చేతులు నడుం మీద ఉంచండి सांस छोड़ते हुए गर्दन को आगे की ओर झुकाइए श्वास వదులుతో తల ముందకు వంచండి और धीरे से सांस भरते हुए गर्दन को पीछे की ओर झुकाइए श्वास తీసుకుంటూ తల వెనక వంచండి మరొకసారి प्रैक्टिस చేద్దాం एक और बार इसका अभ्यास करेंगे पूरा श्वास प्रश्वास पर ध्यान देते हुए फोकस नेक मजल పైన ఉండాలి धीरे से श्वास छोड़ते हुए सामान्य स्थिति में आइए श्वास వదులుతూ సామాన్య స్థితికి రండి విశ్రామం చేయండి ఇప్పుడు नेक बेंडिंग अभ्यासम చేద్దాం गर्दन झुकाने का अभ्यास करेंगे सांस छोड़ते हुए गर्दन को राइट साइड झुकाइए श्वास వదులుతూ తలాన్ని కుడివైపు వంచండి और धीरे से सांस भरते हुए सामान्य स्थिति में आइए श्वास తీసుకుంటూ సాధారణ స్థితికి రండి श्वास వదులుతో తలాన్ని लेफ्ट साइड వంచండి धीरे से श्वास छोड़ते हुए गर्दन को लेफ्ट साइड झुकाइए और सांस भरते हुए सामान्य स्थिति में आइए श्वास తీసుకుంటూ సాధారణ స్థితికి రండి మరొకసారి చేయండి एक और बार इसका अभ्यास करेंगे पूरा श्वास प्रश्वास पर ध्यान देते हुए नेक मसल्स को रिलैक्स करने का प्रयास और धीरे से श्वास भरते हुए सामान्य स्थिति में आइए श्वास తీసుకుంటూ సాధారణ స్థితిలో రండి విశ్రామం చేయండి अब हम गर्दन मोड़ने का अभ्यास करेंगे नेक ट्विस्टिंग अभ्यासम చేద్దాం सांस छोड़ते हुए गर्दन को राइट साइड मोड़िए श्वास వదులుతూ తలాన్ని కుడివైపు తిప్పండి सांस भरते हुए सामान्य स्थिति में आइए श्वास తీసుకుంటూ సాధారణ స్థితికి రండి सांस छोड़ते हुए गर्दन को लेफ्ट साइड मोड़िए श्वास వదులుతూ తలాన్ని ఎడమ వైపు తిప్పండి सांस भरते हुए सामान्य स्थिति में आइए श्वास తీసుకుంటూ साधारण स्थिति को రండి एक और बार इसका अभ्यास करेंगे पूरा श्वास प्रश्वास पर ध्यान देते हुए మరొకసారి చేయండి और धीरे से सांस भरते हुए सामान्य स्थिति में आइए श्वास తీసుకుంటూ साधारण स्थिति को రండి विश्रामम చేయండి धीरे से सामान्य स्थिति में अब हम गर्दन घुमाने का अभ्यास करेंगे नेक रोटेशन अभ्यासम చేద్దాం धीरे से गर्दन को आगे की ओर झुकाइए निधानंगा तला ముందుకు వంచండి और श्वास भरते हुए गर्दन को क्लॉकवाइज घुमाइए श्वास తీసుకుంటూ తలాన్ని क्लॉकवाइज తిప్పండి श्वास వదులుతూ తలాన్ని కిందకి తీసుకురండి श्वास छोड़ते हुए गर्दन को नीचे लेके आइए एक और बार इसका अभ्यास करेंगे पूरा ध्यान गर्दन पे మరొకసారి अभ्यासम చేద్దాం और धीरे से सामान्य स्थिति में और अपोजिट दिशा में एक और बार इसको घुमाएंगे ఇప్పుడు విరుద్ధ దిశలో చేద్దాం पूरा श्वास प्रश्वास पर ध्यान देते हुए और श्वास लेते हुए सामान्य स्थिति में आइए श्वास తీసుకుంటూ सामान्य स्थितिలో రండి విశ్రామం చేయండి अब हम शोल्डर मूवमेंट करेंगे शोल्डर मूवमेंट प्रैक्टिस చేద్దాం श्वास తీసుకుంటూ చేతులను పైకి తీసుకువెళ్ళండి सांस लेते हुए दोनों हाथों को ऊपर लेके जाइए और श्वास छोड़ते हुए धीरे से दोनों हाथों के नीचे लेके आइए श्वास వదులుతూ చేతులను కిందకి తీసుకురండి एक और बार इसका अभ्यास करेंगे మరొకసారి అభ్యాసం చేద్దాం
श्वास लेते हुए हाथों को ऊपर की तरफ लेके जाइए, श्वास छोड़ते हुए हाथों के नीचे. శ్వాస వదులుతూ చేతులను సామాన్య స్థితిలో తీసుకురండి, విశ్రామం చేయండి. अब हम स्कंद चक्र क्रिया आसन का अभ्यास करेंगे. हाथों को बगल से कंधों के समानांतर लेके आइए. చేతులను భుజ సమానంగా తీసుకురండి. అరచేతులను భుజపైన పెట్టండి. हाथों को मोड़कर कंधों पर रखें. कोहिनियों को छाती के सामने लेके आइए. एल्बोस చెస్ట్ ముందుకు తీసుకురండి. धीरे से कोहिनियों को वृत्ताकार घुमाएंगे. ఎల్బోస్ మెల్లగా వృత్తాకారం తిప్పండి. నిదానంగా ఇంకొకసారి అభ్యాసం చేద్దాం. धीरे से एक और बार इसका अभ्यास करेंगे. पूरा ध्यान शोल्डर पर रखते हुए. अब हम विपरीत दिशा में इसका अभ्यास करेंगे. ఇప్పుడు విరుద్ధ దిశలో అభ్యాసం చేద్దాం. कमर में, शोल्डर में उत्पन्न होने वाले खिंचाव को महसूस करने का प्रयास. धीरे से श्वास छोड़ते हुए सामान्य स्थिति में आइए और हाथों को नीचे लेके आइए. శ్వాస వదులుతూ సామాన్య స్థితిలో రండి, చేతులను కిందకి తీసుకురండి. अब हम कटी चालन क्रिया का अभ्यास करेंगे. ఇప్పుడు कटी चालन क्रिया अभ्यासम చేద్దాం. दोनों पैरों को कंधों के बराबर दूरी पर रखें. కాళ్ళను భుజ సమానంగా ఉంచండి. हाथों को सामने से कंधों के बराबर लेके आइए. చేతులను ముందు నుంచి భుజ సమానంగా తీసుకురండి. श्वास छोड़ते हुए कमर को राइट साइड घुमाइए. श्वास వదులుతూ నడుము కుడివైపు తిప్పండి. श्वास भरते हुए सामान्य स्थिति में आइए. श्वास తీసుకుంటూ సాధారణ స్థితికి రండి. श्वास छोड़ते हुए कमर को लेफ्ट साइड घुमाएंगे. श्वास వదులుతూ నడుము ఎడమవైపు తిప్పండి. श्वास भरते हुए सामान्य स्थिति में आइए. श्वास తీసుకుంటూ సాధారణ స్థితికి రండి. एक और बार इसका अभ्यास करेंगे पूरा श्वास प्रश्वास के साथ. మరొకసారి అభ్యాసం చేద్దాం. धीरे से श्वास छोड़ते हुए सामान्य स्थिति पे लेफ्ट साइड घूमिए, ఎడమ వైపు తిప్పండి और श्वास వదులుతూ సామాన్య స్థితికి రండి और చేతులను కిందకి తీసుకురండి. अब हम घुटना चालन क्रिया का अभ्यास करेंगे. ఇప్పుడు మోకాలు క్రియ చేద్దాం. हाथों को सामने से कंधों के बराबर लेके आइए. हथेलियां नीचे रहे. చేతులను ముందు నుంచి భుజ సమానంగా తీసుకురండి. అరచేతులు కింద వైపు ఉండాలి. श्वास छोड़ते हुए घुटनों को मोड़िए, कुर्सी जैसे बैठ जाइए. श्वास వదులుతూ మోకాలు బెండ్ చేయండి, చైరులాగా కూర్చోండి. श्वास भरते हुए खड़े हो जाइए. श्वास తీసుకుంటూ సామాన్య స్థితికి రండి. एक और बार इसका अभ्यास करेंगे. మరొకసారి అభ్యాసం చేద్దాం. श्वास प्रश्वास पर ध्यान देते हुए और धीरे से श्वास लेते हुए ऊपर आइए और दोनों हाथों को नीचे लीजिए और विश्राम कीजिए. अब हम योगासनों का अभ्यास करेंगे. ఇప్పుడు యోగాసన అభ్యాసం ప్రారంభం చేద్దాం. पहले ताड़ासन का अभ्यास करेंगे. మొదటిగా ताड़ासन अभ्यासम చేద్దాం. दोनों पैरों के बीच में 2 इंच की दूरी बना के रखिए. రెండు కాళ్ళ మధ్య 2 అంగుళాల స్పేస్ ఉంచండి. दोनों हाथों को सामने से कंधों के बराबर लेके आइए. చేతులను భుజ సమానంగా తీసుకురండి. उंगलियों को आपस में फंसाइए. చేతులు इंटरलॉक చేయండి. हथेलियों को बाहर की तरफ घुमाइए. చేతులను బయటి వైపు తిప్పండి और धीरे धीरे श्वास भरते हुए हाथों को सिर के ऊपर लेके जाइए. మెల్లగా శ్వాస తీసుకుంటూ చేతులను తలపైన ఎత్తండి. धीरे से एड़ियों को ऊपर उठाने का प्रयास और संतुलन करने का प्रयास. నిదానంగా హీల్స్ ని పైకి ఎత్తండి. బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ స్థితిలో కొంతసేపు ఉంచండి. कुछ देर इस स्थिति में बने रहिए और धीरे धीरे श्वास छोड़ते हुए एड़ियों को, हाथों को नीचे लेके आइए. మెల్లగా శ్వాస వదులుతూ చేతులను మరియు హీల్ను కిందకు తీసుకురండి. సాధారణ స్థితిలో
विश्राम कीजिए। अब हम पाद हस्तासन का अभ्यास करेंगे। ఇప్పుడు पाद हस्तासन प्रैक्टिस చేద్దాం। दोनों पैरों के बीच में 4 इंच का फासला रखें। రెండు కాళ్ళ మధ్య 4 అంగుళంగా स्पेस ఉంచండి। दोनों हाथों को श्वास भरते हुए सिर के ऊपर उठाइए। श्वास తీసుకుంటూ చేతులను తలపైన ఎత్తండి। धीरे धीरे श्वास छोड़ते हुए कमर से आगे झुके। మెల్లగా శ్వాస వదులుతూ నడుము నుంచి ముందుకు వంచండి। दोनों हाथों को पैर के पास रखने का प्रयास। చేతులను కాళ్ళు పక్కన ఉంచండి। घुटने को सीधा रखने का प्रयास। మోకాలు నేరంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి। ఈ స్థితిలో కొంచెంసేపు ఉండండి। कुछ देर बने रहिए और धीरे धीरे श्वास लेते हुए कमर से ऊपर सामान्य स्थिति में आइए। మెల్లగా శ్వాస తీసుకుంటూ పైకి రండి। శ్వాస వదులుతూ చేతులను కిందకి తీసుకురండి। श्वास छोड़ते हुए हाथों को नीचे लेके आइए और विश्राम कीजिए। अब हम अर्ध चक्रासन का अभ्यास करेंगे। ఇప్పుడు अर्ध चक्रासन प्रैक्टिस చేద్దాం। धीरे धीरे श्वास भरते हुए दोनों हाथों को कमर के पीछे रखें। చేతులను నడుము వెనక ఉంచండి और श्वास भरते हुए सिर और गर्दन को पीछे की तरफ लेके जाइए। श्वास తీసుకుంటూ తల వెనక తీసుకొని వెళ్ళండి। ఈ స్థితిలో కళ్ళు తెరిచే ఉండాలి। ఈ స్థితి में आंखें खुले रहे और इस अवस्था में थोड़ी देर बने रहिए। కొంతసేపు ఈ అవస్థలో ఉండండి और फिर धीरे धीरे श्वास छोड़ते हुए सामान्य स्थिति में आइए। మెల్లగా श्वास వదులుతూ सामान्य स्थिति को రండి और हाथों को सामान्य स्थिति में रखिए। विश्राम कीजिए। చేతులను सामान्य స్థితిలో పెట్టండి। विश्राम చేయండి। अब हम त्रिकोणासन का अभ्यास करेंगे। ఇప్పుడు త్రికోణాసన ప్రాక్టీస్ చేద్దాం। ఎవరికైనా మాకోలు యాంకల్లో నొప్పి आर्थराइटिस ఉంటే జాగ్రత్తగా చేయాలి। किसी को भी घुटनों में टखनों में दर्द है, आर्थराइटिस है, सावधानी के साथ इसका अभ्यास करना है। दोनों पैरों के बीच में 3 से 4 फीट का फासला रखें। రెండు కాళ్ళ మధ్య 3 నుంచి 4 అడుగు स्पेस ఉంచండి। दोनों हाथों को कंधों के समानांतर लेके आइए। చేతులను భుజ సమానంగా తీసుకురండి। दाएं पैर को राइट लेग को राइट साइड घुमाइए। कुड़ी काಲು कुड़ी వైపు తిప్పండి। श्वास छोड़ते हुए धीरे धीरे राइट साइड झुकिए। श्वास వదులుతూ మెల్లగా కుడి వైపు వంచండి। दाएं हाथ को दाएं पैर के पीछे रखें। कुड़ी చేయి కుడి కాళ్ళు వెనక పెట్టండి। सिर को ऊपर घुमाइए और विशाल आकाश को देखिए। తల పైకి తిప్పండి। ఆకాశాన్ని చూడండి। ఈ స్థితి में कुछ देर बने रहिए। ఈ స్థితిలో కొంతసేపు ఉండండి और धीरे धीरे श्वास भरते हुए ऊपर आइए। श्वास తీసుకుంటూ सामान्य स्थिति को రండి। अब यही अभ्यास दूसरे पैर से करेंगे। बाएं पैर से करेंगे। ఇప్పుడు ఎడమ కాలు ఎడమ వైపు తిప్పండి। అదే ప్రక్రియ చేయండి। धीरे धीरे श्वास छोड़ते हुए नीचे की तरफ जाइए और विशाल आकाश को देखने का प्रयास। కొంచెంసేపు ఉండండి। धीरे से श्वास लेते हुए सामान्य स्थिति में आइए। श्वास తీసుకుంటూ सामान्य स्थितिలో రండి। చేతులను కిందకి తీసుకురండి। दोनों हाथों को नीचे लीजिए और विश्राम कीजिए। अब हम बैठ के करने वाला आसनों का अभ्यास करेंगे। ఇప్పుడు మనం సిట్టింగ్ సిరీస్ ఆసన్ అభ్యాసం చేద్దాం। నిదానంగా కూర్చోండి। धीरे से बैठ जाइए। पैर को सामने की तरफ सीधा करें। కాళ్ళను నేరంగా పెట్టాలి। दोनों हाथों को नितंब के पास रखें। రెండు చేతులను నడుము పక్క పెట్టండి। कमर गर्दन सीधा रखे। शरीरम నేరంగా పెట్టండి। इसको दंडासन कहते हैं। ఇది दंडासनम। दंडासन నుంచి अब हम भद्रासन का अभ्यास करेंगे। ఇప్పుడు भद्रासन प्रैक्टिस చేద్దాం।
ఎవరికైనా మోకాలు యాంకల్ మరియు హిప్ జాయింట్ నొప్పి आर्थराइटिस ఉంటే జాగృతంగా చేయాలి. किसी को भी टखनों में घुटनों में दर्द है, हिप जॉइंट में दर्द है, सावधानी के साथ इसका अभ्यास करना है. दंडासन की स्थिति से दोनों पैरों को घुटने से मोड़िए. దండాసన స్థితి నుంచి రెండు మోకాలు బెండు చేయండి. दोनों तलवों को मिलाइए. पंजों को दोनों हाथों से पकड़िए. పాదాలు కలిపి పెట్టండి, చేయితో పట్టుకోండి. घुटने को जमीन पर स्थापित करने का प्रयास. మోకాలు భూమిపైన పెట్టండి. ఈ अवस्था में थोड़ी देर बने रहिए. ఈ స్థితిలో కొంతసేపు ఉండండి. यह अभ्यास पेल्विक फ्लोर मसल्स में ताकत देता है. धीरे से दोनों हाथों को छोड़िए और पैरों को आगे फैलाइए. నెమ్మదిగా చేతులు వదలండి, కాళ్ళు నేరంగా పెట్టండి. अब हम वज्रासन का अभ्यास करेंगे. किसी को भी घुटनों में, टखनों में, हिप जॉइंट में या सर्जरी हुआ है ऐसे व्यक्ति सावधानी के साथ करना है. ఎవరికైనా మోకాలు నొప్పి, యాంకల్ నొప్పి ఉంటే జాగ్రత్తగా చేయాలి. दंडासन నుంచి पैरों को एक एक मोड़ते हुए नितंब के नीचे रखिए. కాళ్ళు మడిచి నితంబ కింద పెట్టండి. एडिया बाहर और अंगूठे मिले हुए होना है. हील्स बैठ के ఉండాలి, टोस కలిపి ఉండాలి. दोनों एडियों के बीच में बैठने का प्रयास. రెండు हील्स मध्य కూర్చోండి. दोनों हाथों को घुटने पर स्थापित करें. చేతులను మోకాలు పైన పెట్టండి और सामान्य श्वास प्रश्वास के साथ कुछ देर इस अवस्था में बने रहिए. సాధారణ శ్వాస ప్రశ్వాసతో కొంతసేపు ఈ స్థితిలో ఉండండి. पूरा ध्यान शरीर पर. अब हम यहीं से अर्ध उष्ट्रासन का अभ्यास करेंगे. ఇప్పుడు अर्ध उष्ट्रासन प्रैक्टिस చేద్దాం. वज्रासन स्थिति से घुटने पर खड़े हो जाइए. वज्रासन स्थिति నుంచి మోకాలు పైన నిలబడండి. दोनों हाथों को कमर के पीछे रखें. చేతులను నడుము వెనక ఉంచండి और धीरे से श्वास भरते हुए सिर, गर्दन, छाती को पीछे ले जाइए. మెల్లగా శ్వాస తీసుకుంటూ తల వెనక వంచండి. इस अवस्था में थोड़ी देर बने रहिए. కొంతసేపు ఉండండి और धीरे से श्वास छोड़ते हुए सामान्य स्थिति में आइए. మెల్లగా సాధారణ స్థితికి రండి और फिर वज्रासन में बैठ जाइए. మళ్ళీ వజ్రాసనంలో కూర్చోండి. अब हम శశకాసన్ का अभ्यास करेंगे. ఇప్పుడు శశకాసన అభ్యాసం చేద్దాం. दोनों घुटनों को बाहर फैलाइए. రెండు మోకాళ్ళను బయటికి తీసుకువెళ్ళండి. हथेलियों को आगे जमीन पर रखें. అరచేతులు ముందుకు నేలపై ఉంచండి. श्वास छोड़ते हुए शरीर को आगे की ओर झुकाइए. श्वास వదులుతూ శరీరాన్ని ముందుకు స్ట్రెచ్ చేయండి. छाती जमीन से लगे हुए, छातीని నేలపై ఉంచండి. इस अवस्था में थोड़ी देर बने रहिए. కొంతసేపు ఈ స్థితిలో ఉండండి. शरीर में उत्पन्न होने वाले खिंचाव को महसूस करने का प्रयास और धीरे से श्वास लेते हुए ऊपर आइए. మెల్లగా శ్వాస తీసుకుంటూ శరీరాన్ని తిరిగి పైకి తీసుకురండి और हाथों को घुटने पर स्थापित करें మరియు చేతులను మోకాలు పైన పెట్టండి. अब हम उत्तान मंडूकासन का अभ्यास करेंगे. ఇప్పుడు उत्तान मंडूकासन अभ्यासम చేద్దాం. धीरे से श्वास भरते हुए दोनों हाथों को बगल से सिर के ऊपर लेके जाइए. మెల్లగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులను తలపై తీసుకువెళ్ళండి. दाएं हाथ बाएं कंधे पर और बाएं हाथ दाएं कंधे पर स्थापित करें. కుడి వైపు ఎడమ భుజ పైన, ఎడమపై కుడి భుజ పైన పెట్టండి और सामान्य श्वास प्रश्वास के साथ कुछ देर बने रहिए. సాధారణ శ్వాసతో కొంతసేపు ఈ స్థితిలో ఉండండి.
और शरीर में उत्पन्न होने वाले खिंचाव को महसूस करने का प्रयास। यह अभ्यास खांसी, जुकाम, सर्दी को नियंत्रित करता है, లంగ్ కెపాసిటీ को बढ़ाता है, దగ్గు, జలుబు, अस्थमा లాంటి వ్యాధిని నియంత్రణం చేస్తుంది। अब धीरे से श्वास छोड़ते हुए दोनों हाथों को ऊपर उठाइए और बगल से नीचे लेके आइए। श्वास వదులుతూ చేతులను పక్క నుంచి सामान्य स्थिति को తీసుకురండి और दोनों हाथों को, दोनों घुटनों को जोड़िए और वज्रासन में आ जाइए। वज्रासन लो కూర్చోండి। अब दोनों पैरों को एक एक करके आगे की ओर फैलाइए और शीतल दंडासन में విశ్రామం कीजिए। ఇప్పుడు రెండు కాళ్ళు ముందుకు చేసి శీతల దండాసనలో విశ్రామం చేయండి। अगला अभ्यास वक्रासन। ఇప్పుడు वक्रासन अभ्यासम చేద్దాం। శీతల దండాसन से दंडासन में आइए। శీతల దండాसन నుంచి దండాసనలో రండి। धीरे से राइट लेग को मोड़ते हुए लेफ्ट लेग के घुटने के पास रखें। ఇప్పుడు కుడి కాలు మడిచి ఎడమ మోకాలు పక్క పెట్టండి। राइट हैंड को पीछे जमीन पर रखें। కుడి చెయ్యిను వెనక నేలపై పెట్టండి। लेफ्ट हैंड को राइट नी के ऊपर से घुमाते हुए राइट एंकल के पास रखें या राइट एंकल को पकड़ने का प्रयास। ఎడమ చెయ్యిను కుడి మోకాలి మీద తిప్పి కుడి పాదాల దగ్గర ఉంచండి। धीरे से इस अवस्था में थोड़ी देर बने रहिए और धीरे से शरीर को राइट साइड घुमाते हुए रहिए। श्वास వదులుతూ శరీరాన్ని కుడివైపు తిప్పండి और कुछ देर इस अवस्था में थोड़ी देर बने रहिए। अब हम धीरे से श्वास भरते हुए वापस सामान्य स्थिति में आएंगे। ఇప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మళ్ళీ సాధారణ స్థితికి రండి। अब इसका अभ्यास दूसरे पैर से करेंगे। ఇప్పుడు ఈ అభ్యాసం మరో కాలుతో చేద్దాం। पूरा ध्यान कमर पर, कमर में उत्पन्न होने वाले खिंचाव को महसूस करने का प्रयास। यह अभ्यास जीर्ण शक्ति को बढ़ाता है, मेटाबॉलिज्म, डाइजेशन को बढ़ाता है, लिवर स्प्लीन का कार्यक्षमता बढ़ाता है, अजीर्णम मलबद्धता तग्गिंचुंदी, अजीर्ण और मलबद्धता को कम करता है। अब हम धीरे से श्वास भरते हुए वापस सामान्य स्थिति में आइए। ఇప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ సామాన్య స్థితికి రండి। మళ్ళీ విశ్రామం చేయండి। अब हम पेट के बल लेटकर करने वाला आसनों का अभ्यास करेंगे। प्रोन सीरीज ऑफ आसन। ఇప్పుడు పొట్టపై పడుకుని చేసే ఆసనాల అభ్యాసం చేద్దాం। दंडासन की स्थिति से पेट के बल लेट जाइए। धीरे से दंडासन की स्थिति से पेट के बल लेट जाइए। दंडासन स्थिति నుంచి పొట్టపై పడుకోండి। सिर आगे मंच की ओर रहे और पैर पीछे रहे। तला ముందు ఉండాలి, కాళ్ళు వెనక ఉండాలి। दोनों पैरों के बीच में 1 फुट का अंतर रखें। రెండు కాళ్ళ మధ్య 1 అడుగు स्पेस ఉండాలి। दोनों एडिया अंदर और पंजे बाहर की तरफ रहे। రెండు హీల్స్ లోపలికి, टोस బయట వైపు ఉండాలి। दोनों हाथों को मोड़ते हुए तोड़ी को तोड़ी के नीचे रखें। రెండు చేతులను బెండ్ చేసి గడ్డం కింద పెట్టండి। దీన్ని మకరాसन అంటారు। इसे मकरासन कहते हैं। इस अवस्था में थोड़ी देर बने रहिए। यह आसन शरीर में, मन में शांति उत्पन्न करता है। एंग्जाइटी, स्ट्रेस, हाई बीपी नियंत्रण అవుతుంది। अब हम भुजंगासन का अभ्यास करेंगे। ఇప్పుడు భుజంగాసన అభ్యాసం చేద్దాం। मकरासन से दोनों पैरों को मिलाइए। मकरासन स्थितिలో రెండు కాళ్ళు కలపండి और धीरे से श्वास भरते हुए दोनों हाथों को आगे की ओर सीधा करें। నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులను ముందుకు స్ట్రెచ్ చేయండి और श्वास छोड़ते हुए दोनों हथेलियों को छाती के पास लेके आइए। श्वास వదులుతూ రెండు చేతులను ఛాతీ దగ్గర తీసుకురండి और धीरे से श्वास भरते हुए सिर गर्दन ऊपर उठाइए। నిదానంగా శ్వాస తీసుకుంటూ తలను ఛాతీను పైకి తీసుకువెళ్ళండి। इस अवस्था में थोड़ी देर बने रहिए। కొంతసేపు ఈ అవస్థలో ఉండండి।
और धीरे से श्वास छोड़ते हुए नीचे आइए और पुनः मकरासन में విశ్రామ్ కీజియే నిదానంగా శ్వాస వదులుతూ మళ్ళీ సాధారణ స్థితిలో రండి మళ్ళీ మకరాసనంలో విశ్రాంతి చేయండి अब हम शलभासन का अभ्यास करेंगे ఇప్పుడు शलभासन అభ్యాసం చేద్దాం మకరాసన్ से दोनों पैरों को मिलाइए मकरासन నుంచి రెండు కాళ్ళు కలిపి పెట్టండి दोनों हाथों को जांघों के पास लाइए हथेलियां जमीन की तरफ रखें చేతులను తొడ దగ్గర ఉంచండి అరచేతులు నేలపై ఉంచండి तोड़ी को जमीन से लगा के रखें गड्डानी నేలపై ఉంచండి और श्वास भरते हुए दोनों पैरों को ऊपर उठाइए श्वास తీసుకుంటూ రెండు కాళ్ళు పైకి ఎత్తండి दोनों घुटने को सीधा रखने का प्रयास రెండు మోకాళ్ళను నేరంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి इस अवस्था में थोड़ी देर बने रहिए और धीरे से श्वास छोड़ते हुए सामान्य स्थिति में आइए श्वास వదులుతూ సామాన్య స్థితికి రండి మళ్ళీ మకరాసనంలో విశ్రామం చేయండి पुनः मकरासन में विश्राम कीजिए अब हम पीठ के बल लेटकर किए जाने वाले आसनों का अभ्यास करेंगे ఇప్పుడు వెనపై చేసి ఆసనాలు అభ్యాసం చేద్దాం दाएं या बाएं करवट लेते हुए पीठ के बल लेट जाइए నెమ్మదిగా కుడివైపు నుంచి వెన్నెముకపై పడుకోండి अब हम सेतुबंद आसन का अभ्यास करेंगे ब्रिज वी आर गोइंग टू प्रैक्टिस नाउ ब्रिज पोज ఇప్పుడు సేతుబంద ఆసన ప్రాక్టీస్ చేద్దాం दोनों पैरों को मिलाइए రెండు కాళ్ళను కలపండి दोनों घुटनों को मोड़ते हुए एडियों को नितंब के पास लेके आइए రెండు మోకాళ్ళు మడిచి పాదాలను నితంబ దగ్గర ఉంచండి दोनों हाथों से टखनों को पकड़िए రెండు చేతులతో హీల్స్ ను పట్టుకోండి अब श्वास भरते हुए कमर को ऊपर उठाइए श्वास తీసుకుంటూ నడుము పైకి ఎత్తండి ब्रिज के समान आकृति बनाइए ब्रिज आकरणला शरीरानी చేయండి और इस अवस्था में थोड़ी देर बने रहिए सामान्य श्वास प्रश्वास के साथ और धीरे से श्वास छोड़ते हुए सामान्य स्थिति में आइए నెమ్మదిగా श्वास వదులుతూ सामान्य स्थितिలో రండి मल्ली विश्रामम చేయండి पैरों को आगे फैलाइए और विश्राम कीजिए अब हम उत्तान पादासन का अभ्यास करेंगे ఇప్పుడు उत्तान पादासन प्रैक्टिस చేద్దాం दोनों पैरों को मिलाइए రెండు కాళ్ళను కలపండి हाथों को शरीर के बगल में सीधा रखे हथेलियां जमीन पर रखे చేతులను శరీర పక్క పెట్టండి అరచేతులు నేలపై ఉంచండి श्वास लेते हुए दोनों पैरों को एक साथ ऊपर उठाए 45 डिग्री तक लेके आइए श्वास తీసుకుంటూ రెండు కాళ్ళు కలిపి 45 डिग्री వరకు ఉంచండి सामान्य श्वास प्रश्वास के साथ थोड़ी देर इस अवस्था में बने रहिए साधारण श्वास तो ఈ స్థితిలో కొంతసేపు ఉండండి और धीरे से श्वास छोड़ते हुए पैरों को जमीन के पास लेके आइए और पुनः विश्राम कीजिए श्वास వదులుతూ కాళ్ళను మళ్ళీ కిందకి తీసుకురండి విశ్రాంతి చేయండి अब हम हरदलासन का अभ्यास करेंगे दोनों पैरों को मिलाइए हाथों को शरीर के पास लेके आइए రెండు కాళ్ళు కలపండి చేతులను శరీరానికి దగ్గర తీసుకురండి श्वास भरते हुए दोनों पैरों को ऊपर उठाइए 90 डिग्री तक श्वास తీసుకుంటూ రెండు కాళ్ళు 90 डिग्री వరకు పైకి ఎత్తండి दोनों घुटनों को सीधा रखने का प्रयास మోకాళ్ళను నేరంగా పెట్టడానికి ప్రయత్నం చేయండి सामान्य श्वास प्रश्वास के साथ थोड़ी देर बने रहिए साधारण श्वास तो ఈ స్థితిలో కొంతసేపు ఉండండి और धीरे से श्वास यहीं से हम पवन मुक्तासन का अभ्यास करेंगे धीरे से श्वास छोड़ते हुए पैर को नीचे लीजिए और धीरे धीरे अब हम पवन मुक्तासन का अभ्यास करेंगे धीरे से दोनों पैरों को मोड़ते हुए घुटने को सीने के पास लेके आइए నెమ్మదిగా రెండు కాళ్ళు మడిచి మోకాళ్ళను ఛాతీకి దగ్గర తీసుకురండి दोनों हाथों से पैरों को पकड़िए రెండు చేతులతో కాళ్ళను
पटुकोंडी और श्वास छोड़ते हुए सिर को उठाइए और टोडी को घुटने से लगाइए. श्वास వదులుతూ తలాన్ని माकाल टच చేయండి. और इस अवस्था में थोड़ी देर बने रहिए. इस స్థితిలో కొంతసేపు ఉండండి. మెల్లగా सामान्य स्थिति को రండి. धीरे से श्वास छोड़ते हुए सामान्य स्थिति में आइए और पैरों को आगे लेके जाइए और विश्राम कीजिए. अब हम विश्व का सभी जीव जंतुओं का मनपसंद आसन शवासन का अभ्यास करेंगे. ఇప్పుడు ప్రపంచంలోని ప్రతి జీవికి ఇష్టమైన ఆసన్ శవాసనాన్ని చేద్దాం. पैरों को और हाथों को बीच में उचित दूरी बना के रखें. కాళ్ళు చేతుల మధ్య స్పేస్ ఉంచండి. हथेलियों को आसमान की ओर खुले रहे. అరచేతులు ఆకాశ వైపు ఉంచండి. आंखें बंद रखे. నెమ్మదిగా కళ్ళు మూసుకోండి और गहरा श्वास लीजिए और धीरे से श्वास छोड़िए. లోతుగా ఊపిరి తీసుకోండి, మెల్లగా వదలండి. प्रत्येक शरीर का अंग को देखने का प्रयास, सजगता का भाव रखिए और शिथिल हो जाइए. శరీరాన్ని పూర్తిగా శాంతంగా ఉంచండి. शरीर में उत्पन्न होने वाले सभी चेंजेस को महसूस करने का प्रयास और शरीर को शिथिल करने का प्रयास. और धीरे से हम दाएं तरफ करवट लेते हुए किसी भी ध्यानात्मक स्थिति में बैठ जाइए. మెల్లగా కుడివైపు టర్న్ చేసి ఏదైనా ధ్యానాసన్ స్థితిలో కూర్చోండి. किसी भी ध्यानात्मक आसन में बैठ जाइए. अब हम कपालभाति क्रिया का अभ्यास करेंगे. ఇప్పుడు कपालभाति क्रिया अभ्यासम చేద్దాం. आंखें बंद कीजिए, कमर गर्दन सीधा रखें, కాళ్ళు మూసుకోండి, శరీరం నేరంగా పెట్టండి. हाथों को ज्ञान मुद्रा में रखिए, घुटने पर स्थापित करें. చెయ్యితో జ్ఞాన ముద్రం చేయండి, మోకాలు పైన పెట్టండి. गहरा श्वास लीजिए और पेट को संकुचित करते हुए श्वास को झटके से बाहर निकालना है. లోతుగా శ్వాస తీసుకుంటూ పొట్ట భాగాన్ని లోపలికి లాగుతూ झटकతో ఊపిరి బయటికి వదలండి. पहला चक्र 20 आवर्ती के करेंगे. మొదటి చక్రం 20 సార్లు చేయండి. श्वास को बाहर छोड़िए और विश्राम कीजिए. श्वास బయటికి వదలండి, విశ్రామం చేయండి. एक और बार इसका अभ्यास करेंगे. మరొకసారి 20 సార్లు చేయండి. और धीरे से श्वास छोड़िए और विश्राम कीजिए. श्वास వదులుతూ సామాన్య స్థితిలో విశ్రాम చేయండి. अब हम अनुलोम विलोम प्राणायाम का अभ्यास करेंगे. ఇప్పుడు अनुलोम विलोम अभ्यासम చేద్దాం. लेफ्ट हैंड से ज्ञान मुद्रा धारण करिए और घुटने पर स्थापित करें. लेफ्ट हैंड నుంచి జ్ఞాన ముద్రం చేయండి, लेफ्ट लेग పైన పెట్టండి. राइट हैंड से नासिका मुद्रा बनाइए. राइट हैंड నుంచి नासिका मुद्रम చేయండి और धीरे से हाथों को नाक पर रखें और धीरे से लेफ्ट नॉस्ट्रिल से सांस को अंदर लीजिए. निधानंगा लेफ्ट नॉस्ट्रिल నుంచి శ్వాసం తీసుకోండి और धीरे से राइट नॉस्ट्रिल से
శ్వాస को बाहर निकालिए రైట్ నాస్ట్రిల్ నుంచి నిదానంగా శ్వాసం బయటికి తీసుకోండి और राइट से सांस को अंदर लीजिए और लेफ्ट से सांस को बाहर छोड़िए రైట్ నుంచి లోపల తీసుకోండి మళ్ళీ లెఫ్ట్ నుంచి శ్వాసం బయటికి వదలండి एक और बार इसका अभ्यास करेंगे इनहेल थ्रू द लेफ्ट exhale through the right inhale through the right and exhale through the left निदानंगा श्वास वदलतु सामान्य स्थिति को रंडी धीरे से श्वास छोड़ते हुए सामान्य स्थिति में आइए और विश्राम कीजिए अब हम शीतली प्राणायाम का अभ्यास करेंगे ఇప్పుడు శీతలి ప్రాణాయామ అభ్యాసం చేద్దాం हाथों से ज्ञान मुद्रा धारण कीजिए दोनों हाथों से ज्ञान मुद्रा धारण कीजिए और घुटने पर स्थापित करें రెండు చేతులతో జ్ఞాన ముద్రం చేయండి మోకాలుపై పెట్టండి जीभ को बाहर निकाले दोनों तरफ मोड़िए नलिकाकार बनाइए నాలుక బయటికి తీసి రెండు వైపు మడిచి పెట్టండి और धीरे से जीव से श्वास को अंदर लीजिए और नाक से बाहर छोड़िए जीव द्वारा श्वासम लोपल तीसकोंडी नोज द्वारा श्वासम बयटिकी वदलंडी एक और बार इसका अभ्यास करेंगे जीव से श्वास को अंदर और नाक से बाहर मरोकसारी प्रैक्टिस చేద్దాం यह प्राणायाम शरीर में शीतलता को प्रदान करता है पित्त दोष को नियंत्रित करता है और धीरे से श्वास छोड़ते हुए सामान्य स्थिति में आइए निदानंगा श्वास वदलतो सामान्य स्थिति की రండి विश्रामम చేయండి अब हम भ्रामरी प्राणायाम का अभ्यास करेंगे ఇప్పుడు भ्रामरी प्राणायाम प्रैक्टिस చేద్దాం पहले षण्मुख मुद्रा धारण कीजिए षण्मुखी मुद्रा धारण कीजिए మొదటిగా षण्मुखी मुद्रा చేయండి दोनों अंगूठे से कान बंद करें और उंगलियों को चेहरे पर स्थापित करें రెండు తమ్ నుంచి చెవులు మూసుకోండి మిగతా వేలతో ముఖపై ఉంచండి नाक से श्वास लीजिए और श्वास छोड़ते हुए कंठ से भ्रमर जैसे ध्वनि को उत्पन्न कीजिए శ్వాస వదులతో గొంతులతో పరుగులాగా మాదిరి శబ్దం చేయండి एक और बार इसका अभ्यास करेंगे और वाइब्रेशन को महसूस करने का प्रयास మరొకసారి ప్రాక్టీస్ చేద్దాం और धीरे से दोनों हाथों को सामान्य स्थिति में लेके आइए अब हम मेडिटेशन का प्रैक्टिस करेंगे ध्यान का प्रैक्टिस करेंगे ఇప్పుడు मेडिटेशन प्रैक्टिस చేద్దాం किसी भी ध्यानात्मक आसन में बैठ जाइए ध्यानासन लो కూర్చోండి ఏదైనా ధ్యానాసనంలో కూర్చోండి धीरे से आंखें बंद करें सिर गर्दन कमर सीधा रखें నిదానంగా కళ్ళు మూసుకోండి శరీరాన్ని నేరంగా పెట్టండి श्वास प्रश्वास पर पूरा ध्यान रखें श्वास पैन दृष्टि पेट्टंडी पवित्र विचारों को मन में लेने आने का प्रयास पवित्र आलोचनलो मनस्सुलो तीसुकोरंडी और धीरे से मन में प्रणव ध्वनि का धारण कीजिए ओमकार का धारण कीजिए మనస్సులో ప్రణవ ధ్వని ఓంకార ధ్వనిని ఆహ్వానం చేయండి और मन ही मन में संकल्प धारण कीजिए मैं शांति आनंद स्वास्थ्य और देश के विकास के लिए
సమర్పిత్ హూ. మనస్సులో సంకల్పం ధారణం చేయండి. నేను శాంతి, ఆనందం, స్వాస్థ్యం మరియు దేశ కోసం అంకితం అవుతాను. पूरा शरीर को रिलैक्स रखने का प्रयास. रिलैक्स योर बॉडी कंप्लीटली. अब हम शांति मंत्र का उच्चारण करेंगे. करते हुए हम आज का सत्र समाप्त करेंगे. ఇప్పుడు శాంతి మంత్ర చేద్దాం. कोई किसी भी ध्यानासन में बैठिए, कमर गर्दन सीधा रखें और धीरे से दोनों हाथों को मिला के नमस्कार मुद्रा में आइए. नमस्कार मुद्रा చేయండి. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ओम शांति शांति शांति. धीरे से दोनों आंखों खोले और हाथों को नीचे लेके आइए. निधाనంగ కళ్ళు తెరపండి और చేతులు सामान्य स्थिति को తీసుకురండి. धन्यवाद. आपका दिन मंगलमय हो. ఈ అద్భుతమైన యోగాంధ్ర కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి గౌరవ ప్రధానమంత్రి వర్యులకి, ముఖ్యమంత్రి వర్యులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. యోగా అనేది శారీరక శ్రమ కంటే చాలా ఎక్కువ. ఇందులో స్వీయ అవగాహన, ధ్యానం, శ్వాస మీద ధ్యాస ప్రధానం. యోగాసనాలు వేయడం మొత్తం ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. అలాగే యోగా గురించి ప్రపంచవ్యాప్త అవగాహన పెంచడం అత్యంత ముఖ్యమని భావించి మన ప్రధాని గారు ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవంగా మనం జరుపుకునే విధంగా ఆయన తోడ్పడ్డారు. ప్రతి ఒక్కళ్ళకి, విద్యార్థులందరికీ భారత నావికాదళం మనం చూస్తున్నటువంటి ఆ షిప్స్ మీద కూడా యోగాభ్యాసం చేశారు ఈరోజు. మరియు ఒకే ప్రదేశంలో 3 లక్షలకు పైగా యోగ అభ్యాసకులు పాల్గొని సరికొత్త రికార్డుకి మనం నెలకొల్పబోతున్నాము. మరి అలాగే ఇదే వేదిక మీద 28 కిలోమీటర్ల పొడవున యోగాభ్యాసం చేశాము. మరికొద్ది క్షణాల్లో ఆ శుభవార్త కూడా మనకి తెలియబోతోంది. మరోసారి ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మరియు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ సపోర్ట్తో ఈ కార్యక్రమాన్ని, యోగాంధ్రని విజయవంతంగా చేసినటువంటి ప్రధాని గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా యోగాని అభ్యసించినటువంటి ఆ విద్యార్థులతోటి ప్రధాని గారు సంభాషిస్తున్నారు. జనంలో మమేకమై ఈరోజు అందరితో కలిసి యోగా మ్యాట్ మీద కూర్చుని మన ప్రధాని గారు యోగా మరియు ప్రాణాయామం, ధ్యానం కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరం ఒకసారి ముక్త కంఠంతో భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే వందే వందే.
మరోసారి ప్రధాని గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చిన్నారు యోగా అభ్యాసం చేసినటువంటి వారు ప్రధానితో గ్రూప్ ఫోటోగ్రాఫ్ తీసుకుంటున్న సమయం. అలాగే ప్రధాని వారికి ఆశీర్వాదం అందిస్తూ ఉన్నారు. యోగాంధ్ర కార్యక్రమానికి పాలు పంచుకున్నటువంటి అశేష ప్రజానికం 3 లక్షలకు పైగా ఈరోజు 28 కిలోమీటర్ల పొడవున అందరూ యోగా అభ్యసించారు. Once again, on behalf of the government of Andhra Pradesh, we take the pleasure to thank humbly to our Honorable Prime Minister. Thank you very much, sir, and Jai Hind.